నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ముఖ్యంగా హస్త సాముద్రికంలో శిరస్సు రేఖ, ఆయుష్ రేఖ ఈ రెండు కూడా కలిసి ఉంటే కలిసి ఉంటారని, లేకపోతే దూరంగా ఉంటే కొట్టుకుంటారు, భార్యాభర్తలు విడిపోయే ఛాన్స్ ఉంటది అని చెప్తుంటారు. అవును, వాడుకలో జనరల్ సాధారణంగా అంటుంటారు. నిజంగా వీరి భవిష్యత్తు ఎలా ఉంటుంది అసలు? అదే మీకు ఇది ఈ లైన్ గనక ఈ ఒక్కటే బ్రేక్ అయిపోతే లైఫ్ ఇంకా ఉండదని ఎలా అయితే మనం కొంతమంది స్టాండర్డ్ గా చెప్పేస్తుంటారో, అలాగే ఇప్పుడు ఈ రేఖలు ఉన్నాయి కదా, జస్ట్ ఇది కొంతమందికి ఏంటంటే ఇలా ఉంటుంది. అంటే ఏంటంటే ఈ రేఖ ఎక్కడ అసలు కలవడం ఉండదు, కనెక్షన్ ఉండదు, మధ్యలో గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఈ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీకు ఈ ఆయుష్ రేఖ కట్ అయిపోగానే పూర్తిగా చనిపోతాడని చెప్పడం ఎంత అబద్ధమో, మన దాని సపోర్టింగ్ లైన్స్ ఉంటాయి, లేకపోతే హెయిర్ లైన్స్ ఉంటాయి, మళ్ళీ తర్వాత ఎక్స్టెన్షన్ ఉందో లేదు చూసుకోవాలి, రెండు చేతుల్లో ఇవంతా ఎలా కంపేర్ చేస్తాము. దీంట్లో కూడా ఏంటంటే ఇలా గ్యాప్ ఉన్నంత మాత్రాన కంప్లీట్ వాడు భార్యాభర్తలు అయితే విడిపోతారనో లేదా విడాకులు తీసుకుంటారనో అని కాదు. బట్ ఈ సైకలాజికల్గా ఇప్పుడు ఏంటంటే జ్యోతిష్యం చెప్పినా హస్తాముద్రికి చెప్పినా సైకలాజికల్గా వాళ్ళ స్థాయిని చెప్తుంది. అంటే ప్రొఫెషన్ డిసైడ్ చేయకపోయినా ఆ ప్రొఫెషన్కి రిలేటెడ్గా ఉండే మైండ్ స్ట్రక్చర్ అని చెప్తుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు మనకి ఇది ఏదైతే మైండ్ రేఖ అంటే మస్తిష్క రేఖ అంటాము, హెడ్ లైన్ అంటాము, ఇది వచ్చి ఏదైతే కనుక జీవన రేఖ అంటామో, ఈ రెండింటికి గ్యాప్ ఉన్నప్పుడు వీళ్ళ ఐడియాలజీలో ఏంటంటే నేల విడిచి సాము చేసేటువంటి లక్షణం ఎక్కువ ఉంటుంది. అంటే ఇంత గ్యాప్ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఏ గుమాస్తారని ఆఫీసులో చేస్తున్నారనుకోండి, ఆయన ఐడియాలజీ అంతా ఒక ఆఫీసర్ లెవెల్లో ఉంటుంది. ఆఫీసర్తో ఫ్రెండ్షిప్ చేస్తుంటాడు, తనతోటి గుమాస్తాలతో కాకుండా. తను ఉన్నటువంటి ఆస్తికి కానీ తను ఉన్నటువంటి చదువు కంటే తను ఆర్డినరీ చదువుతున్నాడు అనుకోండి, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్తో సహవాసం చేస్తూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఉండే ఐడియాలజీ అంతా వీడికి ఉంటుంది. అదేంటంటే మనం ఏదైనా ప్రొఫెషన్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే జాబ్ చేస్తున్నప్పుడు కానీ ఈ గర్వము అని అనను, కానీ ఒక రకమైన ఆత్మస్థైర్యం, నేను ఏదైనా చేయగలను, ఏదన్నా నేను కాన్ఫిడెన్స్ లెవెల్స్ హైగా ఉంటాయి. అంటే తనకున్న ఒరిజినల్ క్వాలిటీకి తన ఆలోచన సరళకి వ్యత్యాసం ఉంటుంది, డీవియేషన్. అంటే మనకి మనం కొంచెం ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు, మళ్ళీ సబార్డినేట్ సర్వీస్ ఉందనుకోండి, ఆఫీస్లో సబార్డినేట్ సర్వీస్ అంటారు, కానీ వీడికి సబార్డినేట్ నేచర్ ఉండదు. అంటే భయపడ్డు, గౌరవిస్తాడు, పెద్దవాళ్ళందరినీ గౌరవిస్తాడు తప్పితే ఎవరికి భయపడ్డు. తను ఏంటంటే ఫ్రీగా వెళ్ళిపోతూ తన కమాండ్ అనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపో, నేనేదో ఒక రకమైన కాన్ఫిడెన్స్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చు. రెండోది ఏంటంటే అది ఒకటి. రెండోది ఏంటంటే ఈ పార్ట్నర్సు లేకపోతే ఏంటంటే ఈ జీవిత భాగస్వామి అనేటప్పుడు కూడా ఏమొస్తుందంటే ఈ గ్యాప్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇండివిజువాలిటీ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే భార్యాభర్తలు ఏంటంటే కష్టంలో అయినా సుఖంలో అయినా ఒకళ్ళకొకడు పాలు పంచుకుని ఒకళ్ళకోసం ఒకళ్ళు త్యాగాలు చేసుకుని ఒకళ్ళ ఫ్రీడమ్ కోసం వదులుకునేటువంటిది వివాహ బంధం. కానీ ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నాకు ఒక సినిమా హీరో ఇంట్రెస్ట్ అనుకోండి, నా ఒపీనియన్ ఆ సినిమాకి వెళ్తానంటే వదులుకోను. లేదు స్పౌస్ ఇంకో సినిమాకి వెళ్దామంటే సరే ఈ వారం నీకు నచ్చిన హీరో సినిమాకి వెళ్దాం, నెక్స్ట్ వారం నాకు ఇచ్చాను, అంతేకాని నా ఒపీనియన్ ఆవిడ కోసం త్యాగం చేయడం ఉండదు. ఇండివిజువల్కి త్యాగం చేయడం. అట్లాగే హోటల్కి వెళ్ళాం అనుకోండి, వీళ్ళ నేచర్ ఎలా ఉంటుందండి గట్టిగా చెప్పమంటారా? మన హోటల్కి వెళ్ళడం కానీ అందరికీ కలిపి ఒకే రకమైన పదార్థం ఆర్డర్ ఇస్తుంటారు అందరూ. కానీ ఇండివిజువల్ ఏం చేస్తారంటే తను ఎదుటి వాళ్ళతో కలిసి వెళ్ళినప్పుడు కానీ తనతో ఎవరు కలిసి వెళ్ళినప్పుడు మీకేం కావాలో మీరు చెప్పండి, మీకు ఏ ఐటమ్ అయితే ఇష్టం అయితే మీరు చెప్పండి, నాకు ఇష్టమైన ఐటమ్ నేను ఆర్డర్ ఇస్తాను. ఎదుటి వాళ్ళు వెళ్ళినప్పుడు నాకు ఇది కావాలని చెప్పేస్తాడు, గప్పుకుని వాళ్ళు హర్ట్ అవుతారు, అందరికీ కామన్గా చెప్పేటప్పుడు. ఇలా ఇండివిజువాలిటీ ఉంటుంది. అంటే ఎదుటివాడి కోసం తన స్వేచ్ఛని కానీ తన సంతోషాన్ని కానీ తన ఫ్రీడమ్ని కానీ ఆశ్రయాలని కానీ చంపుకుని ఉండడు. ఇది మిక్స్ అయి ఉంటుంది చాలామందికి. ఏంటంటే భార్యాభర్తలకి ఏంటంటే ఈ రెండు ఇలా మిక్స్ అయిపోయి ఉంటాయి. మిక్స్ అయిపోయినప్పుడు ఏంటంటే పూర్వం రోజుల్లో ఉన్నారు చూసారా భార్యాభర్తలు, అలా ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగాలు చేసుకోవటం, వాళ్ళు బాధపడితే మనం బాధపడతాం, వాళ్ళు సంతోషపడితే వాళ్ళ సంతోషం కోసమే మన జీవితం, వాళ్ళు బాధపడితే నేను తట్టుకోలేను అనేటువంటి డెలికేట్ అనను కానీ ఒక అఫెక్షనేట్ మెంటాలిటీ ఉంటుంది వాళ్ళకి. అంటే ఏంటంటే ఆ బంధం కోసం త్యాగం చేసేటువంటి లక్షణం కలిసి ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఇండివిజువల్గా ఉన్న వాళ్ళు విడిపోతారని కాదు. ఇప్పుడు తామరాకు మీద నీటి బిందు ఉంటుంది, నీటి బిందు దూరంగా వెళ్ళిపోతుంది, తామరాకు మీదే ఉంటుంది, బట్ ఇండివిజువల్గా ఉంటుంది. ఇలా ఉన్నవాళ్ళు ఏంటంటే ఇంక్లూడింగ్ జీవిత భాగస్వామే కాదు, మనకి బిజినెస్ పార్ట్నర్ పెట్టుకున్నాం ఎవరో ఒకరిని, లేదా కలిసి బిజినెస్ చేస్తున్నాము, లేదా కలిసి పక్కన ఉన్న కొలీగ్ ఉంటాడు,
తనకంటూ ఒక ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన దృక్పథంలో ఉండి, తనకంటూ ఒక ఐడియాలజీ ఉండి, దాన్ని నమ్ముతూ దాన్ని అంగీకరించడానికి తాపత్రయపడుతూ ఉంటాడు. రైట్. ఈ గ్యాప్ వల్ల ఏంటంటే అలా పూర్తిగా వాళ్ళు విడిపోతారని కాదు, కానీ ఇది ఎవరికి వస్తుందంటే ఆల్రెడీ ఏంటంటే ఆ రకమైన సామాజికంగా కట్టుబాటులో ఉండి, వాళ్ళ ఫ్యామిలీస్లో అటువంటి నేచర్ ఉండి, లేకపోతే పక్క వాళ్ళు కూడా దానికి ప్రోత్సహించి ఇడాకులు తర్వాత చూసుకుందాం అనే పేరెంట్స్ ప్రోత్సహించడము, లేకపోతే పక్క వాళ్ళు కూడా సమాజంలో విడిపోవడం అనేది ఇట్స్ కామన్ అనేటువంటి సమాజంలో వాళ్ళు ఉన్నప్పుడు అది అయ్యే అవకాశం ఉంది. కానీ నార్మల్ కండిషన్స్లో మటుకు ఈ భావజాలంలో వ్యతిరేకత ఉంటుంది, భావజాలంలో ఇండివిజువాలిటీ ఉంటుంది, ఎవరిది వాళ్ళు చేసుకోవాలి అనేది మన ఫ్రీడమ్ని కానీ, మన ఆశయాలని కానీ, మన దృక్పథాలను కానీ ఎదుటివాడి కోసం సాక్రిఫైస్ చేయకుండా తన ఇండివిజువాలిటీ నిలుపుకోవడానికి తాపత్రయపడతాడనేది ఆ గ్యాప్ ఉండటాన్ని చెప్పవచ్చు. కలిసి ఉన్న వాళ్ళకి ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది, బాగా మోర్ ఎఫెక్షన్ ఉంటుంది, వాళ్ళు వీళ్ళ కోసం ఏదైనా చేస్తూ ఉంటారు. సో ఇది నిజమే అయితే, అంటే నిజమే అంటే లోపల శాస్త్రం ఉంది, దాని అంటే మరి ఖచ్చితంగా వీళ్ళిద్దరు విడిపోతారు అని చెప్పడానికి అది ఎక్కడ వస్తుందంటే మీకు పర్ఫెక్ట్ గా చెప్పాలంటే ఈ స్థానంలో మనకి అన్ని కూడా ఈ అడ్డరేఖలు బాగా విపరీతంగా ఉంటాం, కానీ నిలువు రేఖలు పాజిటివ్ విపరీతంగా అడ్డరేఖలు ఉంటాం, కానీ లేకపోతే యాష్లు ఎక్కువ విపరీతంగా జల్లెళ్ళలాగా ఉంటాం, కానీ ఈ హ్యాండ్ లో సన్నటి రేఖలు చాలా మందికి ఉంటాయి. ఇక్కడ సన్నటి రేఖలు కాకుండా మామూలు రేఖలు అడ్డంగా గట్టిగా ఉన్నాయంటే అప్పుడు ఈ కోరల్స్ బాగా పెరిగేసి ఏంటంటే మనస్పర్ధలు వచ్చేసి అయిపోయడం అవసరం. అంటే ఇది కూడా చూసుకోవాలి, దాన్ని ఒక్కటే చూడటానికి కుదరదు రైట్. విడిపోవటానికి అయితే. ధన్యవాదాలు. చాలా సంతోషం.